పిఠాపురంలో ఉన్న ఈ రోడ్డు ఇంతకు ముందు గుంటలతో ఉండేది. ఇదొచ్చేసరికి పిఠాపురం సామర్లకోట రోడ్డనమాట. ఈ రోడ్డు మొత్తం 14 కిలోమీటర్ల డిస్టెన్స్‌తో అయితే ఉంటుంది. ఇంతకుముందు ఈ రోడ్డు వైపు ట్రావెల్ చేయడానికి ఒక గంట సమయం పట్టేది. అలాగే ఇక్కడ పెద్ద పెద్ద గుంటలతో చాలా ప్రమాదాలు కూడా జరిగాయి. ఈ రోడ్డు బాగా విస్తరించడంతో రోడ్డు చూడ్డానికి ఎంత బాగుందో చూడొచ్చు. అలాగే ఈ రోడ్లు కూడా మంచి క్వాలిటీతో అయితే రోడ్ల నిర్మాణం చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు ఈ రోడ్డు ఇంతకు ముందు చిన్న రోడ్డుగా ఉండేది. ప్రెజెంట్ ఈ రోడ్డుని బాగా వెడల్పు చేశారు. అలాగే చాలా ఎక్కువ మందంలో రోడ్డు అయితే ఏశారు. ఒక అడుగు వరకు మందం అయితే ఉంది. మంచి క్వాలిటీతో అయితే రోడ్లు అయితే ఏశారు. మీరు ఇక్కడ చూడొచ్చు. అలాగే పిఠాపురంలో ఊరు లోపల రోడ్ల నిర్మాణం అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. నేను ఆ రోడ్ల వైపు కూడా ట్రావెల్ చేశాను. ఈ సామర్లకోట, పిఠాపురం రోడ్డు కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. అక్కడక్కడ కొన్ని వర్క్స్ అయితే పెండింగ్‌లో ఉన్నాయి. అది కూడా కంప్లీట్ చేయబోతున్నారు. ఈ పిఠాపురం అర్బన్ డెవలప్‌మెంట్ కోసం క్యాబినెట్ కూడా అంతకుముందు ఓకే చేసింది. అంటే పిఠాపురం నియోజకవర్గాన్ని అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ కింద డెవలప్‌మెంట్ అయితే చేస్తున్నారు ఫ్యూచర్‌లో. అలాగే ఈ పిఠాపురంలో ప్రెజెంట్ 30 పడకల హాస్పిటల్ ఉంది. దాన్ని 100 పడకల హాస్పిటల్‌గా విస్తరించడం కోసం క్యాబినెట్ కూడా ఓకే చేసింది.